చూసావి వందనామయ్యా యేసు నన్ను చూసావి వందనామయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ఆమేన్ పూర్ణ మనసుతో అందరూ అందరూ కలిసి పాడదాం ఆరాధన ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించు ఆశక్తితో యెహోవా రఫా స్వస్థపరిచవి వందనామయ్యా యెహోవా రఫా స్వస్థపరిచావి వందనామయ్యా స్వస్థపరిచావి వందనామయ్యా స్వస్థపరిచావి వందనామయ్యా పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో Thank you, Master. Aradhana, Aradhana, Yesaya, Aradhana, 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 Elia, Aradhana, Aradhana. అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ఆరాధన ఆరాధన అందరూ కలిసి హృదయపూర్వకంగా పాడరా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన
యేసయ్యా ఆరాధన ఆరాధన మనసుతో ఆరాధించు బలముతో సేవించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు ఆయన ఆరాధించారు యేసయ్యా బలముతో యేసయ్యా బలముతో అవును ఇంతవరకు మమ్మాదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో మన రెండు స్థల ఆకాశం ఆయనను ఆరాధించి వారి ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. ఎవరైతే ఆయన ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలో ఆయన మనతో ఉంటాడని వాగ్దానం చేసిన దేవుడు. అందరూ మన రెండు హస్తాలు ఆకాశం నీవే నాకు ఆధారమయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. పూర్ణ బలముతో మన రెండు హస్తాలు ఆయన వైపు చాపేవారుగా ఉంటే మనం అందరూ ఏ యోగ్యత లేని ప్రేమించే అధికముగా చెప్పాలి మాట యేసయ్యా శక్తితో ప్రేమించేదా. అవునయ్యా అవునయ్యా అధికముగా యేసయ్యా శక్తితో. హల్లెలూయా స్తోత్రాలు.
హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మా మధ్యను సంచరించినందుకు వందనాలు. మా మధ్య నీ ఉన్నందుకు వందనాలు. ఈ సమయంలో మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి మా దేవ, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థానపు దినములో నీ సన్నిధిలో మేమందరము కూడా నీ పాదాల దగ్గర నిన్ను ఆరాధించుకునేటువంటి ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మందిని మీరు దర్శించారు, అనేక మందిని మీరు తాకారు. అందును బట్టి వందనాలు. జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ ఆత్మ స్వాధీనంలో మీరే నడిపించుకున్నామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకునిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇప్పుడు వరకు చక్కగా దేవుడు మనల్ని తన ఆత్మ స్వాధీనంలో చక్కగా నడిపించున్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారండి? పోయిన ఆదివారం దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. పోయిన శుక్రవారం నాడు ప్రమిళకి ఇచ్చిన కుమారుడు ఎంతో బలహీనతమైపోయి ముక్కంట నోటంట పాలుకి ఎక్కేశాడు. నేను ఎంతో భయపడిపోయాను. ఎంతగానో భయపడిపోతే నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సేవకురాలు పిలిచి ప్రార్థన చేయించాను. అలాగే ఆ ముందు అక్క కూడా వచ్చి ప్రార్థన చేసింది. ఈ నలుగురు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండానే దేవుడు ఎంతగానో ముట్టి స్వస్థపరిచాడు. నేను చెప్పలేదు సాక్ష్యం, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను. మరలా వెళ్ళి బుధవారం నైటు తెల్లవారు లక్షవారం ఆ బిడ్డకి చెంట బిడ్డకి విపరీతమైన నొప్పి వచ్చేసింది. తెల్లవారులు పిల్లడైతే అస్సలు ఊరుకోలేదు, ఎంతగానో పోరు పెట్టేశాడు. నేను ఎంతో భయపడిపోయాను. తండ్రి, నేను చెప్పిన తప్పు తండ్రి, నన్ను క్షమించి బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థతని అమ్మ అందరూ వచ్చి ప్రార్థన చేశారు. నేను మరలా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో కార్యం చేసి ఆ బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. నా పట్ల అనేకమైన మేలు చేసిన మీ దేవునికి ఏమి ఇచ్చినా నేను రుణము తీర్చలేను. అలాగే నాకంటే ప్రభా అనేకమైన సోదరులు తట్టుకోలేకపోతున్నాను. మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఒకటి తెప్పితే ఒకటి చెప్పుకోలేను. దేవుడికే తెలుసు నా మనోవేదనంతా. దేవుడు ఆ కార్యములన్నీ సఫలపరిచేలాగా మా హృదయాలోచన దేవుడు తెలుసు కాబట్టి దేవుడే సమస్తము తీర్చేలాగా మీరందరూ నా కోసం, నాకు ఇచ్చిన బిడ్డల కోసం, నా భర్త కోసం, వారికి ఇచ్చిన చెంటి బిడ్డల కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. ప్రభు కోసం మీ అందరికీ వందనాలు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. హల్లెలూయా. పాస్టర్ గారికి వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. మరి మేము చెప్పబోయే సాక్ష్యం కూడా మీకు అందరికీ తెలుసు. మరి బాబుకి చాలా సీరియస్ అయిపోతే ఇంటి దగ్గర డిసెంబర్ 31 ఆ డేట్, ఆ రోజు బాబు చాలా సీరియస్ అయిపోయింది. ఉదయం ప్రార్థన చూసుకొని బాబుని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. బాబు రాత్రి బాగా విపరీతంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ నొప్పి వస్తూ, అమ్మ నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను ఇలా చెప్తున్నాడు. అయితే ఎవరు కూడా ఇంటి దగ్గర లేరు. జనవరి 1 కదా, దానివల్ల బయటకు వెళ్ళిపోయారు.
అయితే పెద్ద అబ్బాయి వచ్చాడు. వస్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి, తమ్ముడు చాలా ఏడుస్తున్నాడంటే బండి మీద తీసుకెళ్ళి రాత్రి 10:30కి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత అలాగా 3 రోజులు ఉన్నారు. బాబు అస్సలు ఏమీ కోలుకోవట్లేదు. కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్ లాగా అయిపోయాడు. ఆ తర్వాత ఏంటంటే బాబు ఇంత నీరసంగా ఉన్నాడు. ఒక పాప కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి, అమ్మ మీ అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది, 50% ఆల్రెడీ పాడైపోయింది, ఇంకా ఏమీ లేదు, ఇక్కడ చాలా లేట్ చేసి వస్తారు, నువ్వు ఎమర్జెన్సీగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పాడు ఒక డాక్టర్. ప్రతి డాక్టర్ గవర్నమెంట్కి రాసిస్తాము, ప్రైవేట్కి రాసిస్తామని అస్సలు అనడం లేదు. అయితే అలా తెల్లవారులు బాబు ప్రాణాలు ఉంటాయా లేదా అని అలాగా ఓర్చుకున్నాను. దేవుడి దగ్గర అలా ఏడుస్తూనే ఉన్నాను. అయితే ఉదయం లెగబోయేసరికి అందరికీ ఫోన్ చేసి డబ్బులు పెట్టుకోండి, డబ్బులన్నీ మీరు రెడీ పెట్టుకొని వచ్చిన తర్వాత బాబుని తీసుకొని వెళ్ళి అలాగా జాయిన్ చేసిన తర్వాత బాబుకి కప్పం అది తీసి అలా 17 రోజులు పది పెట్టి అక్కడ కూడా 2 పిల్లలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఓస్పిల్ దేవుడు చిన్నాన వచ్చి, అమ్మ ఇది కార్డు ఆయుష్మాన్ కార్డు అవుతుంది, ఈ కార్డు ద్వారాగా 5 లక్షలు కలెక్షన్ అవుతాయి, మరి ఆ డబ్బుల ద్వారాగా మీరు బయటకు వెళ్ళొచ్చు అన్నారు. అయితే మేము ఎప్పుడు కూడా నా పిల్లలు కానీ నేను కానీ రాసిన ఎప్పుడు తీయలేదు. ఎందుకంటే మాకు అతని కార్డు కూడా ఇవ్వరు. మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మేము బాబు ఒక చిన్నతనంలో ఫోటో అయితే పెద్ద అబ్బాయిని అమ్మ కార్డులో యాడ్ చేశాను. వాడికి 10th మార్కులు బాగా వచ్చాయి, 530 మార్కులు వచ్చినా సరే సీటు గవర్నమెంట్ సీటు మేము డబ్బులతోనే కొనుక్కున్నాను. ఏంటి నాకు ఈ రోజంతా ఇలాగే కష్టపడుతున్నాను, నాకు దేవుడి ద్వారా నాకు గవర్నమెంట్ ద్వారా కూడా నాకు ఒక సహాయం లేదు అనే రోజున దేవుడు నాకు ఆ డాక్టర్ ద్వారాగా ఓస్పిల్ దేవుడి ద్వారాగా దేవుడు నాకు సహాయం చేశాడని నేను అనుకున్నాను. అలాగే మొన్న కూడా నేను మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాను. 2 రోజులు అవ్వింది. బాబుకి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందమ్మా, ఆపరేషన్ పడుతుంది అని అన్నారు. నాకు భయం వేసింది. పిల్లడికి ఆపరేషన్ పడడం అయితే ఆల్రెడీ 4-5 కుట్లు పడ్డాయి, మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు. నెల రోజులు కూడా ఉన్నాను. ఏంటి ఇలా అంటేనే అయితే ఆపరేషన్ థియేటర్ దగ్గర పెట్టుకొని వెళ్ళిన తర్వాత అన్నారు ఆయన, మరి అమ్మ ఆపరేషన్ పడదు, బాబుకి జ్వరం రాలేదు కదా, బాబుని ఒక రూమ్లో పెట్టి నీట్గా చూడండి, ఇన్ఫెక్షన్ ఏది తగలలేకుండా జాగ్రత్తగా చూడండి, రిపోర్ట్లు అయితే బాగాలేవు, పాప చూస్తే బాగానే జ్వరం అది రాకుండా దగ్గర రాలేదు, మరి నాకు దేవుడు ఎంతగానో కార్యం చేశాడు. అలాగే బాబుకి ఏ ప్రమాదం జరగకుండా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరు అందరూ చేసిన ప్రార్థన, నేను వెళ్ళే సంఘంలో చేసే ప్రార్థన, మీరు అందరూ చేసే ప్రార్థన వల్ల నా బిడ్డడు క్షేమంగా నా దగ్గరికి వచ్చాడు. అదే మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. చాలా బాధపడ్డాను. నాకు చాలా బాధ వచ్చి పిటిసి చేసి మాట కూడా సరిగా లేకుండా చాలా బాధని ఫోన్ వచ్చిన తర్వాత ఆశ్రదు నాను అందరం కూడా చాలా బాధపడి దుఃఖపడ్డాను. ఏడ్చాను. రాత్రి కూడా నాకు సరిగ్గా అసలు తెల్లారిందాక నిద్ర రాలేదు. బిడ్డ ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి పిలిచొచ్చినా సరే కానీ ఆ దేవుడి కృపతో ఏం అపాయం కదా ఆ బిడ్డకి కలగలేదు. ఇప్పుడు కూడా అక్కడ ఆ బిడ్డకి ఏ అపాయమే కలగనీకంటే ఆ దేవుడి యొక్క కాపుదల రక్షణ, దేవుడి యొక్క ఇట్లా మీ అనుదిన ప్రార్థనలను కూడా ఇప్పుడందరూ కూడా బిడ్డ పట్ల మీరు ప్రార్థన చేస్తారని నా విశ్వాసంతో అడుగుతున్నాను. ఆ బిడ్డకి ఎప్పుడు కూడా ఏ ఫలితం వచ్చేది కాదు. ఎందుకు ఇలాగ అయిపోయింది అలాగని నాకు చాలా బాధ అనిపించి పడుకున్నాను. కానీ రాత్రి అలా చాలా బిడ్డ కలిగి ఎక్కువ ప్రార్థన చేసి ఏడుగా ప్రార్థన చేసినారు. దేవుడి కృప బిడ్డ పట్ల తోడుగా ఉంచి దేవుడి అపాయమా పిలిచి ఏది రాకంటే ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నదని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫోన్ చేయబడికి మంచి బాగానే ఉన్నదని యొక్క శక్తిని దేవుడు ఇచ్చినందుకు, ఆ బిడ్డ చుట్టూ దేవుడు కాపుదల రక్షణ కలిగిసేసినందుకు నా కుమారులు కూడా అక్కడ భయపడి ఉంటారు. అందరూ అక్కడే ఉన్నారు. బిడ్డలందరూ కూడా దేవుడి యొక్క కాపుగా దేవుని ఆశీర్వాదాలతో బిడ్డను దీవించి ఆశీర్వదించినట్లు మీరు అన్ని ప్రార్థనలను ఇప్పుడు కూడా అందరూ కూడా ప్రార్థన చేస్తారని విశ్వాసంతో అడుగుతున్నాను.
స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. స్తోత్రం, నా హృదయపూర్వకంగా మీకు అందరికీ శుక్రవారం రాత్రి అయితే మరి సంతకాడ బాగానే ఉన్నాం మరి. తెల్లవారుజాముని 3 గంటలకు వచ్చింది మరి. విపరీతమైన నొప్పి మరి. నేను నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని మరి. నేనైతే చాలా బాధపడ్డాను, చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాను మరి. నా బాధ తట్టుకోలేక మరి మిగతాను కూడా నేకాను మరి. ఆ బిడ్డ మరి పడుకుంటూ పోయింది, అప్పటికి నగలేదు మరి. అమ్మకాడికి పంపించి మరి అమ్మని రప్పించుకున్నాను. అమ్మ మిగతా ఇద్దరు కూడా మోకాళ్ళు వేస్తే గంట సేపులుగా ప్రార్థన చూస్తారు మరి. ప్రార్థన చూస్తే వెనక మళ్ళీ తెల్లవారుజాముని 6 గంటలకి కూడా నేను నిలబడలేకపోయేదాను. నా కాళ్ళు అరికాళ్ళు అన్ని చల్లబడిపోయి అమ్మ సరిగ్గా గంట సేపులకి నూనె కాళ్ళు ఇవి పోయింది మరి. 6 గంటలకి డాక్టర్ ఉంటాడు అలాగనేసి కావరాజు గారికి మరి బండి మీద తీసుకెళ్ళి మరి మందులు రాస్తే మరి ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి కొనుక్కున్నాము. ఆ మందులు రాయడం కాదు కానీ కొనుక్కోవడం కాదు కానీ దేవుడు ఎంతగానో నన్ను బట్టి స్వస్థ వచ్చాడు. ఈ దినం నేను సాక్షి చెప్పాలంటే మరి నన్ను దేవుడే ముట్టి స్వస్థపరిచాడు. నేనేమైపోతాను అనుకున్నాను ఆ రాత్రి కాలంలో మరి. నేనైతే మరి నాపై నీ వడగల్లో వచ్చిన తుఫాను చెలరేగిన, నా వాళ్ళు నా పట్ల చెలరేగించినా సరే నా దేవుడు ఉన్నాడు. నాకు కీడు ఎంతకొచ్చిందో, నా కీడు పక్కిన నా దేవుడు ఎప్పుడు నాకు మేలు దాసి ఉంటాడు. అలాగని నన్ను ధైర్యంతో బ్రతికితే నన్ను ప్రతిదినము కూడాను మరి లచ్చివారం ప్రయాణం చేస్తున్నాం మరి. దేవుడు చెప్తే ఆయన సత్యం లేకుండా ఏడు కూడా అవ్వదు కదా మరి. దేవుడు నన్ను ఇష్టలో దేవుడు నాకు సహాయం చేస్తున్నట్టు నాకు ఎవరు సహాయం లేదు, దేవుడే నా పట్ల సహాయం చేస్తున్నట్టు. వీళ్ళందరూ కూడా నా గురించి మేయోశిస్తులు ప్రార్థిస్తుంది. మీ గురించి నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. బిడ్డలందరికీ వందనాలు. తండ్రి గొప్ప దేవుడు. మరి నేను ప్రయాణం అయ్యి ఎప్పుడు కూడా నేను చాలా ఎప్పుడు వెళ్ళినా మరి భయపడతాను. తండ్రి ఎలాగెళ్ళాలి అలాగే భయపడినా నా దేవుడు ఉన్నాడు. అలాగే నేను భయపడి వెళ్ళాను మరి. ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ గారికి కరెక్ట్గా వెళ్ళినందుకు చక్రంగా పైన అంతట్లో సాయం చేసేది దేవుడు. చక్రంగా చేసి మళ్ళా ఉండి చక్రంగా వచ్చేటప్పుడు మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఎంతో సాయం చేసాడు. మీరందరూ కూడా నా కొరకై ప్రార్థన చేశారు. ఏ బలింతం లేకుండా కాపాడి దేవుడు మళ్ళా తలానికి తీసుకొచ్చాడు. మరి దాసుడికి దాసురాలు కొందరాలు మీకు అందరికీ వందనాలు. మరి నా గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కొరకై ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. నా తండ్రి నిన్న రాత్రి కూడా చాలా బాధపడ్డాను. తండ్రి నువ్వు తీసుకొచ్చేవి నాలో ఉన్న బలింతం అంతా మందేసుకోకుండా నన్ను కాపాడుతున్నావు తండ్రి. నేను ఎందుకంటే నా తండ్రి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నేను అక్కడ ఉండి చాలా బాధపడ్డాను తండ్రి అని. నిన్న రాత్రి కూడా చాలా బాధపడ్డాను. నా బాధ అంతా దేవుడే ముక్కు సొత్తవచ్చాడు. నాకు ఇచ్చిన కుటుంబం మరి దూర ప్రాంతాన్ని ఉంటున్నారు. జగ భార్య బిడ్డలు, ఆనంద భార్య బిడ్డలు కూడా దూర ప్రాంతాన్ని ఉంటున్నారు. నాకు ఇచ్చిన 3 ఆడబిడ్డల కొరకి, నాకు ఇచ్చిన మగబిడ్డల కొరకై అందరి కొరకే మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరి కొరకే నేను ప్రార్థన చేస్తాను. పేరు స్తోత్రం. పేరు బిడ్డలందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనవరాలకి బాగులేదు. వచ్చిన కాడి నుంచి అసలు బాగోట్లేదు. ఓ రోజు బాగుంటుంది, రెండో రోజుకి నేను ఎంతమంది పిల్లలు నా చేతి త్వరగా పెంచాను కానీ ఎప్పుడు ఇలా బాగలేదు. ఫస్ట్ డే పెట్టినప్పుడు అలాగే బాగలేదు, మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ బాగు మొన్నడ పెట్టి రాస్తున్నారు. తగ్గే మరి జ్వరం అస్సలు తగ్గట్లేదు. మీరందరూ సంఘం వల్ల ప్రార్థన చేస్తారని చెప్తున్నారు. ఈ మధ్య మీరు అప్పటిగా చూస్తే భయం వేసేస్తుంది. మాపులు కూడా పడుకోవట్లేదు, గోల గోల. అలా అమ్మ చిన్నపిల్లన్నా మరి చాలా దగ్గరగా చూసుకుంటారు, దగ్గర రాని కట్టారు. మీరు సంఘం అందరూ మీరు ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు మన ఇంట్లో ఉన్న అంతలో ఉండడం కాడి తీసుకోలేదు, ఏదో శోధన అంటాడుతుంది.
దేవుడు కూడా దర్శనం బాగా ఇవ్వలేదు. అప్పుడు కాడి నుంచి నాకు కూడా చాలా బాగాలేదు. ఆ రోజు రాత్రి చనిపోతాను అనుకున్నాను కాబట్టి నాకు అది ఓ రకమైపోయింది. దేవుడు చనిపోతే మంచిది, నాకు ఈ బాధలన్నీ తగ్గుతాయని నేను ఎంతో బాధపడ్డాను. తెల్లారబడికి మళ్ళీ ఏమీ లేకుండా మాయమైపోయినట్టు మాయమైపోయింది. దేవి స్తోత్రం. మరి నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. పునః అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు సేకరి ద్వారా ప్రయాణం చేస్తున్నాడు. మళ్ళీ ఆ బిడ్డ వెళ్ళి వచ్చిందాక ఆ బిడ్డ మీదే ఉంటుంది. ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. నా భర్త గురించి, నా అల్లుడి గురించి, నా మనవాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి, సిరిత నుంచి కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా బిడ్డ, నా మనవరాల గురించి వీళ్ళు ప్రార్థన చేయండి. దేవుడిని ఎంతో అడిగి ఆడబిడ్డ కావాలని ఇచ్చాడు, సుఖం లేదా బిడ్డకి. మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. చిత్రం హల్లెలూయా, హల్లెలూయా. నామానికి స్తోత్రం. వైశాఖుడు సహకారాన్ని హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. కోరిన అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి జాన్సన్ రాజుకి ఇచ్చినటువంటి కుమారుడు ఆ బిడ్డ మరి 4 రోజులు అయిపోతుంది. సిజరింగ్ ఆపరేషన్ అయ్యి డెలివరీ అయింది. మరి రాత్రి ఫోన్ చేసినప్పుడు చాలా ఏడ్చి పిన్ని మరి బాబుకైతే కేజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా విపరీతమైన మోషన్స్ అయిపోతున్నాయని చెప్పేసి చెప్పింది. చాలా సీరియస్గా ఉంటుంది. మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. ఆ బిడ్డ ఎంతగానో భయపడిపోతుంది తన కుమారు నిమిత్తము. ఆ బిడ్డకి పరిపూర్ణ ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగున ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆ బిడ్డ చక్కగా గృహానికి వచ్చేలాగా అనుదిన ప్రార్థన పసిబిడ్డ నిమిత్తం జ్ఞాపకం తీసుకోండి. మరి ఆ బిడ్డ కూడా ఇలా ఆపరేషన్ చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదు. మరొకసారి ఆపరేషన్ చేస్తారు. ఆ బిడ్డ కూడా చాలా విపరీతంగా బాధపడుతుంది. ఆ బిడ్డ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున అనుదిన ప్రార్థన జ్ఞాపకం తీసుకోండి. ఆ బిడ్డ నిమిత్తం మరొకసారి మీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేలాగా ఆ పసిబిడ్డ కొరకు ప్రార్థించమని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను. సాక్ష్యం దేవుడు దీవించినది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, సాక్ష్యాలు విన్నాం. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తము మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో జగన్నాథం గారు చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా చేద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు ఆరాధనకి మీరు కూడా ఆయన వారి ఏ అవసరంలోనైనా వారి గురించి పక్షాశక్తితో వారి గురించి ప్రార్థన చేస్తున్నానైనా వారి స్వస్థపడినందుకు నాకు నేను ఎవరు ఎవరైతే బలహీనతల్లో ఉన్నానో వాళ్ళు ఇంకా స్వస్థపరచున్నాను. ఎవరైతే నేర్పించున్నాను అలానే ఇప్పుడు వాక్యపరీక్షలనైనా మీ వాక్యం అందిస్తున్నాను. వాక్యాన్ని ఆ హృదయాలు భద్రపరుచుకునేది నాకు అందరికీ దయచేసి నేర్పించాను. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపం చేసుకుని పొందమని పాపని మరొక పరిశుద్ధనాన్ని అడిగి వేడుకుంటున్నాను. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు చక్కగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించున్నారు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై
ఉమ్. 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 మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. ఉమ్. ఈ మాట చాలా జాగ్రత్తగానండి. మీరెవరని ఆ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదనను. హల్లెలూయా. ఈ మాట యెహోషువ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు యెహోషువ తెలియచేస్తున్నాడు. ఈ అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలీల పెద్దలందరినీ కూడా సమకూర్చి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేస్తున్నాడు. ఏ విషయాలు తెలియచేస్తున్నాడని ఆలోచన చేసినప్పుడు అబ్రహాము మొదలుకుని వారు కానానులో ప్రవేశించినటువంటి ఆ యొక్క మధ్యలో ఏ విషయాలైతే జరిగాయో ప్రతి విషయాన్ని కూడా యెహోషువ తన యొక్క ప్రజలతో ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అలా మాట్లాడుకుంటూ వస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ విషయం ఏమిటి అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం. నేను నా ఇంటి వారు మేము ఎవరిని సేవిస్తామంటే యెహోవాను సేవిస్తాము. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ మాట. చాలాసార్లు మన జీవితంలో ఈ కోరిక ఉంటుంది. ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు ఎక్కడికి రావాలి? యెహోవా మందిరానికి రావాలి అనేటువంటి కోరుకుంటూ ఉంటుంది. అయితే కొంతమంది జీవితంలో ఆ కోరిక నెరవేర్చబడుతుంది, కొంతమంది జీవితంలో ఆ కోరిక కలగానే మిగిలిపోతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది జీవితంలో ఆ కోరిక నెరవేర్చబడుతుంది, కొంతమంది జీవితంలో ఆ కోరిక కలగానే మిగిలిపోతుంది. ఆశ అయితే ఉంటుంది. ఏంటి ఆశ? నేను నా ఇంటివారు నా కుటుంబము ఎక్కడ? యెహోవా మందిరములో ఉండాలి, యెహోవాను సేవించాలి, యెహోవా పాదాల దగ్గర గడపాలి అనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మన జీవితంలో ఆ కోరిక కలగా మిగిలిపోవడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అద్భుతమైనటువంటి విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ యెహోషువ అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి పేరుకు అనగా యెహోషువ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే రక్షకుడు అని అర్థము. యెహోషువ జీవితాన్ని కనుక ఆలోచన చేసినప్పుడు యెహోషువ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు మనకు కనబడతాయి. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, యెహోషువ అనేటువంటి ఆయన మోషే అనేటువంటి ఆయనకు ఒక పనివాడిగా లేకపోతే ఒక సేవకుడిగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. అంతేకాదు యెహోషువ అనేటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? మోషే దగ్గరికి వచ్చినప్పుడు మంచి వార్తను తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. అంతేకాదు యెహోషువ అనేటువంటి ఆయన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు యెహోషువ అనగా మోషే చనిపోయిన తర్వాత, మోషే మరణించిన తర్వాత మోషేకి దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, మోషేకి దేవుడు ఏ కట్టడలైతే ఇచ్చాడో ఈ కట్టడలన్నీ కూడా ఇశ్రాయేలులు పాటించేటట్లుగా ఇశ్రాయేలు నడిపించిన వాడు యెహోషువ. హల్లెలూయా. మీరు ఇక్కడ ఉన్నారనుకుంటాను. మీలో ఎంతమందికి నా కుటుంబం అంతా దేవుని సన్నిధికి వచ్చి ప్రభువుని సేవించాలని ఆశపడుతున్నారు? వెరీ గుడ్. మీలో చాలా మంది అందరూ కూడా చేతులు ఎత్తారు. ప్రభువుని సేవించడం అంటే సరే ఆయన ఆజ్ఞల ప్రకారంగా
నడవడం. కుటుంబముగా చాలాసార్లు మందిరానికి రావచ్చు మనం, కానీ యెహోషువ మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? మీ అండ్ మై ఫ్యామిలీ విల్ బి సర్వింగ్ గాడ్ అన్నాడు. అనగా నేను నా కుటుంబము కూడా ఏం చేస్తాము అంటే మేము యెహోవాను సేవిస్తాము అన్నాడు. కానీ మేము ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, లేకపోతే ఇంకేదన్నా అన్నాడా? మరి ఏమన్నాడు అంటే దాని అర్థం కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఇది దాని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు యెహోషువలో ఈ అద్భుతమైనటువంటి లక్షణాలు మనకు కనబడతాయి. అయితే ఈ మాట యెహోషువ అనేటువంటి ఆయన ఎలాంటి పరిస్థితిలో మాట్లాడాడు అంటే, సుమారు యెహోషువకు 110 సంవత్సరాలు వచ్చేసాయి, వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, చచ్చిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి టైంలో యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా విందాం. మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించడం అనేటువంటిది అది చాలా ఆశీర్వాదకరం. ఎందుకనంటే ఎప్పుడైతే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవింతారో, చాలా జాగ్రత్తగా వినండి, రాబోతున్నటువంటి తరాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. రాబోతున్నటువంటి తరాలు అనగా మీ పిల్లలు, మీ పిల్లల యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు, వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు, ఈ తరాలన్నీ కూడా ఎలాగుంటాయో తెలుసా? సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒక దేశంలో ఒక సర్వే జరిగిందంట. ఆ సర్వే ఏంటంటే దేవుని మందిరానికి వస్తున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క కుటుంబాలని సర్వే చేశారట. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. అయితే అందులో ఒక వ్యక్తి, మ్యాక్స్ అనేటువంటి వ్యక్తి, దేవునికి మందిరానికి వస్తూ ఉండేవాడట. దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడు. దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడే కానీ తన ఇష్టానుసారంగా ఆయన జీవిస్తూ ఉండేవాడట. దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడే కానీ తన ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ ఉండేవాడట. అయితే ఆయన తరాలు గనక చూస్తే, ఆయన వంశాన్ని గనక చూస్తే సుమారు 1026 మంది లెక్కొచ్చారట. ఎంతమంది లెక్కొచ్చారు? 1026 మంది లెక్కొచ్చారట. రెండో వ్యక్తి కూడా మనకి కనబడతాడు. అదే మందిరంలో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జొనాథాన్ అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఈయన దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడట. చాలా భయభక్తులు కలిగి ఉండేవాడట. అయితే ఈయన సంతానాన్ని కూడా లెక్క పెట్టారట. ఈయన సంతానాన్ని కూడా లెక్క పెట్టినప్పుడు సుమారు 929 మంది వచ్చారట. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి వ్యక్తి యొక్క సంతానం ఎంతమంది? 1026. రెండో వ్యక్తి యొక్క సంతానం ఎంతమంది? 929 మంది. ఈ మొదటి వ్యక్తి యొక్క సంతానము 1026 మందిని వీళ్ళు లెక్కెట్టు చూస్తేనంట, ఈ 1026 మంది ఎలా తయారు అయ్యారు అని ఆలోచన చేసినప్పుడు 30 మంది దోషులుగా తయారయ్యారంట. మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాట. 30 మంది ఎలా తయారయ్యారంట? దోషులుగా తయారయ్యారట. 27 మంది హంతకులుగా తయారయ్యారట. 190 మంది వేశ్యలుగా తయారయ్యారట. 509 మంది త్రాగుబోతులుగా, డ్రగ్గిస్టులుగా తయారయ్యారట. ఇది అతని యొక్క కుటుంబము. ఎవరైనా దేవుని మందిరానికి వచ్చేటువంటి వ్యక్తే, దేవుని మందిరానికి వచ్చేటువంటి వ్యక్తే. అయితే తాను ఇష్టానుసారంగా తను జీవిస్తూ దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడు. ఈ యొక్క జనరేషను, ఆ యొక్క పిల్లలందరినీ చూసినప్పుడు సుమారు 1026 మంది ఉంటే ఈ 1026 మంది కూడా ఎట్లా తయారయ్యారట. అయితే వీళ్ళు ఎట్లా అయిన తర్వాత ప్రజలకు చాలా నష్టం వచ్చిందంట. ప్రజలు చాలా ఇబ్బందులు గుండా ప్రయాణం అయ్యారంట.
ఇంకా ఇరుగు పొరుగు వారికి చాలా నష్టంగా ఉన్నారట. ఆ ప్రాంతానికి నష్టమైనటువంటి పరిస్థితిలో ఆ ప్రాంతంలో వీళ్ళ బ్రతికారట. రెండో వ్యక్తి జొనాథాన్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఆయన కూడా అదే మందిరంలో ఉన్నవాడట. ఆయన కూడా అదే మందిరానికి వస్తూ ఉండేవాడట. అయితే ఆయనకు 929 మంది ఆయన సంతానం లెక్క పెడితే ఆయన సంతానం ఎలా తయారయ్యారో తెలుసా? 430 మంది సేవకులు అయ్యారు. హల్లెలూయా. ఎంతమంది? 430 మంది. 314 మంది దేశ సైనికులు అయ్యారట. ఇంకా చెప్పమంటారా? 75 మంది రచయితలు అయ్యారట. 85 మంది ఉపాధ్యాయులు అయ్యారట. 7 రాజకీయ నాయకులు అయ్యారట. 3 గవర్నర్లు అయ్యారట. ఒక్కసారి ఈ 2 కుటుంబాల యొక్క పరిస్థితి చూడండి. మొదటి వ్యక్తి యొక్క కుటుంబము దేశానికి, ప్రజలకు, కుటుంబాలకు ఎలా ఉన్నారు? వాళ్ళు శాపకరంగా ఉన్నారు. రెండో వ్యక్తి యొక్క కుటుంబం చూసినప్పుడు వారి దేశానికి, ప్రజలకు, లేకపోతే ఆ ప్రాంతానికి ఎట్లా ఉన్నారు? వీళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వచ్చేవారు? ఏ మందిరము? వేరు మందిరాలా? కాదు, ఒకే మందిరము. ఒకే మందిరానికి వస్తున్నటువంటి ఈ 2 కుటుంబాల యొక్క జీవితాన్ని చూస్తే ఒక వ్యక్తి యొక్క కుటుంబము సుమారు 1026 మంది ఉన్నప్పుడు ఈ 1026 మంది కూడా ఎట్లా తయారయ్యారంటే శాపకరంగా తయారయ్యారు. మరొక వ్యక్తి జొనాథాన్ అనేటువంటి ఆయన యొక్క కుటుంబాన్ని ఆలోచన చేసినప్పుడు 929 మంది మనకు కనబడితే వీళ్ళందరూ కూడా ఎట్లా అయ్యారో తెలుసా? ఆశీర్వాదకరంగా తయారు. కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు రెండో వ్యక్తి యొక్క కుటుంబము, రెండో వ్యక్తి దేవుని మందిరంలో దేవుని సేవించడానికి వచ్చేవాడు. హల్లెలూయా. మొదటి వ్యక్తి వస్తూ పోయేవాడు. మరలా ఆయన జీవితము ఆయనదే. ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు. దేవుని మందిరానికి వెళ్ళామా లేదా? దేవుని మందిరానికి వెళ్ళామా లేదా? దేవుని మందిరానికి వచ్చామా లేదా? హాజరు వేయించుకున్నామా లేదా? ఇది ఆయన జీవితము. రెండో వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఆయన భయభక్తులతో దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉండేవారు. చాలా జాగ్రత్తగానండి. తల్లిదండ్రులుగా మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరానికి భయభక్తులతో వస్తామో మన పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మన పిల్లలు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. అయితే దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుని మందిరానికి మనము కుటుంబంతో రావాలి. కుటుంబంతో దేనికి రావాలి అంటే ప్రభువును సేవించడానికి రావాలి. హల్లెలూయా. ప్రభువును సేవించడానికి కుటుంబంతో మనం ఎప్పుడైతే దేవుని మందిరములో భయభక్తులతో దేవుని మందిరానికి వస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబము ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇక్కడ యెహోషువ అంటున్నటువంటి మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. నీ తర్వాత వచ్చేటువంటి తరాలు, నీ తర్వాత వచ్చేటువంటి పిల్లలు, నీ తర్వాత వచ్చేటువంటి ఆ జనరేషన్ అనేక మందికి, ప్రపంచానికి, దేశానికి, కుటుంబానికి, రాష్ట్రానికి ఇదిగో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులుగా మనము చేయవలసినటువంటి పనులు ఏమిటి? కొన్ని విషయాలు యెహోషువలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మన పిల్లల యొక్క భవిష్యత్తు, లేకపోతే మన పిల్లలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, జొనాథాన్ యొక్క ఆ జనరేషన్ 929 మంది కూడా ఎలాగైతే ఆ ప్రాంతానికి, దేశానికి, ప్రజలకు ఆశీర్వాదకరంగా మిగిలారో మన పిల్లలు అతి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులమైనటువంటి మనము ఏం చేయాలో యెహోషువ జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుతారా? మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చినప్పుడు యెరికోకు అమోరీయులు, పెరిజీయులు, కానానీయులు, హిత్తీయులు
చాలా జాగ్రత్తగా ఉన్నాను. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అదే అమోరీల రాజులు ఇద్దరిని తోలివేసను, మీరు సేద్యము చేయని ఆ దేశమును. చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలతో యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇశ్రాయేలీలతో యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఆ అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఇక్కడ యెహోషువ అనేటువంటి ఆయన దేవుడు తన జీవితంలో, వారి జీవితంలో ఏ మేలు చేశాడో జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన జనాంగానికి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తన జనాంగానికి తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? దేవుడు వారి జీవితంలో ఏ మేళ్ళైతే చేశాడో, మీరు అధ్యాయాన్ని కనుక మీరు చదువుకుంటే మొట్టమొదటి నుండి కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. ఏంటో తెలుసా? అబ్రహాము అనేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. అబ్రహాము అనేటువంటి వ్యక్తిని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము దగ్గర నుండి ఇదిగో ఇశ్రాయేలీలు కానాను దేశంలో ఉన్నంత వరకు, కానాను దేశంలోనికి ప్రవేశించినంత వరకు ఈ మధ్యలో ఏ సంగతులు అయితే జరిగాయో, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, అరణ్యములో ప్రయాణమయ్యారు, అరణ్యములో దేవుడు నీళ్ళు ఇచ్చాడు, అరణ్యములో దేవుడు మన్నాను కురిపించాడు, అరణ్యములో బండలో నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు, చేదు నీళ్లు మధురముగా మార్చాడు, ఈ అద్భుతాలు, శత్రువులు ఎదురయ్యారు, శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు, అనేకమైనటువంటి అద్భుతాలు ఈ అధ్యాయంలో కనబడతాయి. ఇక్కడ యెహోషువ చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? తన జీవితంలో తాను చూసినటువంటి అద్భుతాన్ని, తన జీవితంలో తాను అనుభవించినటువంటి అద్భుతాన్ని, తన జీవితంలో దేవుడు వారి మధ్య చేసినటువంటి కార్యాల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలకు ఆ కార్యములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన జనరేషన్, మన తరాలు వారు, మన ముందు వస్తున్నటువంటి తరాలు వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇదిగో మనము చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు చేసిన ప్రతి పని కూడా మనము ఏం చేయాలి తెలుసా? జ్ఞాపకము చేసుకుని అవి మన పిల్లలకు తెలియచేయాలి. హల్లెలూయా. మీలో ఎంతమంది మీ రక్షణ గురించి మీ పిల్లలకు చెప్పారు? చేతులు చూపించారు. 6. ఎన్ని చేతులు? 6. మరి మిగతా వారు మీ రక్షణ గురించి మీ పిల్లలకి మీరు చెప్పకపోతే మీ రక్షణ గురించి మీ పిల్లలకి ఎలా తెలుస్తుంది? మీ రక్షణ గురించి మీ పిల్లలకి చెప్పకపోతే మీ పిల్లలకి ప్రభువు ఎలా పరిచయం అవుతాడు? మీ రక్షణ గురించి మీ పిల్లలకి మీరు చెప్పకపోతే మీ పాపాలు దేవుడు పాపములను క్షమించగలిగిన దేవుడని ఎవరు చెప్తారు వాళ్ళకి? చాలా జాగ్రత్తగా వినాలి. మీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము, మీ జీవితంలో ప్రభువు చేసిన ప్రతి అద్భుతము కూడా మీ పిల్లలకు మీరు తెలియచేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీ పిల్లలకి మీరు చెప్పకపోతే, మీ పిల్లలకి మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు మీరు చెప్పకపోతే ఆ పిల్లల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. 10-11 వచనాలు చదవండి. మరలా చదవండి. ఆ తరము వారందరూ చేర్చబడిరి. చాలా జాగ్రత్తగా వినాలి. వారు తర్వాత యెహోవా ఏ తరం పుట్టింది? ఎరిగిన తరమా, ఎరగని తరమా? ఎరగని తరం పుట్టింది. ఎందుకు ఎరగని తరం పుట్టింది? ఆ తరం పుట్టడానికి గల కారణం ఏంటి అంటే పూర్వీకులు వీళ్ళకి చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పడం మర్చిపోయారు? దేవుడు వారిని ఎలా తీసుకొచ్చాడో, వారిని ఎలాంటి బంధకములో నుండి దేవుడు విడిపించాడో, ఎలాంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించాడో,
దేవుడు వారిని ఎలా పోషించాడో, దేవుడు వారిని ఎలా ప్రొటెక్ట్ చేశాడో, దేవుడు వారిని ఎలా కాపాడి ముందుకు నడిపించాడో ఇవన్నీ కూడా వారికి చెప్పడం మర్చిపోవడం చేత ఇప్పుడు ఏ తరం పుట్టిందంట? దేవుడు ఎర్రగని తరమ పుట్టింది. జాగ్రత్త, నీ కుటుంబంలో ఒకవేళ దేవుణ్ణి ఎరగని తరము గనక వస్తే ఏమవుతా తెలుసా? చదవండి ఒకసారి. ఆ, 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 ఏంటంట? విసర్జించి అంటే వాళ్ళకి దేవుడు తెలుసా తెలీదా? దేవుడు తెలుసు, కానీ ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నారంట? నువ్వు వద్దా అంటున్నారు. ఏంటి? దేవుడు వస్తుంటేని, దేవుడు వస్తుంటే దేవుడిని ఏమంటున్నారు? నువ్వు వద్దు, నువ్వు వద్దు మాకు అని ఏం చేస్తున్నారంట? విసర్జిస్తూ ఉన్నారట. ఇంకేంటంట? ఆ ఆ ఆ ఆ చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నీ కుటుంబములో దేవుని యొక్క కార్యమును గురించి, నీ యొక్క రక్షణను గురించి, నీ మారు మనసు గురించి, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో చెప్పని స్థితిలో ఉన్నావో వాడు ఎట్లా తయారవుతాడు అంటే దేవుడు ఎరగనటువంటి తరము తయారవుతుంది. ఎప్పుడైతే దేవుడు ఎరగనటువంటి తరము తయారవుతుందో ఆ తరము ఏం చేస్తా తెలుసా? దేవుణ్ణి విసర్జిస్తారు, దేవుణ్ణి అసహించుకుంటారు, దేవుణ్ణి చీ అంటారు. అయితే ఆ తరము యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఆ తరము మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. హల్లెలూయా! ఆ తరము మీదకి దేవుని యొక్క ఉగ్రత, అందుకే దేవుని యొక్క కోపము వారి మీద. మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకి నీ రక్షణ గురించి నువ్వు చెప్పాలి. నీ పిల్లలకి నీ పాప క్షమాపణ గురించి నువ్వు చెప్పాలి. దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నుండి బయటకు తీసుకొచ్చాడో నీ జనరేషన్కి తెలియాలి. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పోషిస్తున్నాడో నీ జనరేషన్కి తెలియాలి. దేవుడు ఎలాంటి కష్టాల్లో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడో నీ కుటుంబానికి, నీ పిల్లలకి తెలియాలి. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మదేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ తరము, నీ కుటుంబము, నీ జనరేషన్లో దేవుని ఎరగని తరము వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదు. హల్లెలూయా! మన జనరేషన్ నుండి దేవుణ్ణి ఎరిగినటువంటి తరము మనకు కావాలి. అందుకే ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము తీయవలసినటువంటి అవసరం లేదు. 4వ వచనములో ఇదిగో మోషే చేత దేవుడు రాయిస్తాడు, ఓ ఇశ్రాయేలు వినుము అని చెబుతూ అద్భుతమైనటువంటి విషయాలు రాయిస్తాడు. అక్కడ ఏంటో తెలుసా? మీ పిల్లలు నడిచేటప్పుడు, మీ పిల్లలు పడుకునేటప్పుడు, మీ పిల్లలు ఇదిగో కూర్చున్నప్పుడు, మీ పిల్లలు లేచినప్పుడు వారికి మీరు తెలియచేయవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఆయన కట్టడలను గురించి మీరు తెలియచేయాలి. హల్లెలూయా! ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన చేసినటువంటి కార్యాలు అన్నీ కూడా మీరేం చేయాలో తెలుసా? తెలియచేయాలి. ఎందుకు తెలియచేయాలో తెలుసా? ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను తెలియచేస్తామో వారిలో ఎదిగే కొలది విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. హల్లెలూయా! ఏం పెరుగుతుంది? విశ్వాసం. అసలు మేము ఈ స్థితిలో ఉన్నామంటే, మేము ఈ స్థితిలోకి వచ్చామంటే అసలు మా ముందు స్థితి ఏంటి? ఓహో, ఆ ముందు స్థితి చాలా పేద స్థితి కదా, మేము ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వచ్చాం కదా, ఈ స్థితిలోనికి రావడానికి గల కారణాలు ఏంటి? ఆల్రెడీ నువ్వు మీ పిల్లలకు చెప్పుంటావు. వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వారు గుర్తు చేసుకుంటారు. మా నాన్నగారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు.
ఏదో ఒక విషయాన్ని చెబుతూ కన్నీరు పెట్టుకుని ఉంటారు. అసలు మన స్థితి ఇది బాబు, ఈ స్థితిలో నుండి దేవుడు ఈ స్థితిలోనికి నడిపించాడు అని కన్నీరు పెట్టుకుంటూ చెబుతూ ఉంటాను. నేను ఆ విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అసలు మా స్థితి అదా, ఆ స్థితిలో నుండి నేను ఈ స్థితిలోనికి వచ్చామా, ఆ స్థితిలో నుండి దేవుని బిడ్డలుగా వాడబడుతున్నామా అనేటువంటి జ్ఞాపకాలు వస్తున్నప్పుడు హృదయంలో నుండి కన్నీరు రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళినా మా నాన్నగారు ఎప్పుడు కూడా అలా అరగంట టైము కూర్చున్నామంటే ఆయన సాక్ష్యం అలాగే చెప్తుంటాడు, ఆయన అనుభవాలు అలాగే చెప్తుంటాడు. ఆయన రక్షింపబడినటువంటి విధానము, రక్షింపబడిన తర్వాత ఏం జరిగింది, రక్షింపబడిన తర్వాత ఆయన ఎక్కడ గడిపేవారు, రక్షింపబడిన తర్వాత ఆయన ఏ విధంగా పరిచర్య చేసేవారు. ఒక విషయం చెప్పమంటారా, ఇప్పుడు నేను పరిచర్య అనేటువంటిది చేయడానికి చాలా ఇష్టపడతాను. ఆ పరిచర్య నాకు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా, మా నాన్నగారి దగ్గర నుండి వచ్చింది. మా నాన్నగారి పరిచర్య ఆయన రక్షింపబడినటువంటి దినాలలో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. సేవకులకి ఈపులతోని సేవకులకి వేడి నీళ్లు పెట్టి స్నానానికి వాళ్ళను రిక్షాల మీద తీసుకుని వెళ్ళి మీటింగ్స్ తీసుకుని వెళ్ళేవారు. మీటింగ్స్ ఈరోజు ఎవరైనా పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారా? ఈ రోజున నేను పరిచర్య చేయడం నేర్చుకున్నానంటే అది ఎక్కడి నుండి వచ్చింది? మన పిల్లలకి మనం నేర్పించాలి. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే అప్పుడప్పుడు నేను ఈ పుల్పిట్ మీదకి వచ్చినప్పుడు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు నా హృదయంలో దుఃఖం ఆగదు. ఎందుకో తెలుసా, అసలు మా పరిస్థితి ఏంటి? ఈ విషయం చెప్పమంటారా? నేను ఒక రిక్షా డ్రైవర్ కొడుకు. రిక్షా డ్రైవర్ కొడుకు. ఎవడైనా ఇలాంటి స్థలములు ఉండి అలా చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. నేను గర్విస్తాను. ఎందుకో తెలుసా, దేవుడు ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. మన జీవితంలో మన పిల్లలకి ఎప్పుడైతే మన బాధలు, మన కష్టాలు, మన అనుభవాలు, దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితంలో మన పిల్లలకి ఎప్పుడైతే చెబుతామో మన పిల్లలు బలమైనటువంటి సాధనాలుగా తయారవుతారు. హల్లెలూయా. అప్పుడప్పుడు పాస్టర్ గారు నేను రాత్రులు కొద్దిగా టైం ఉంటే అలా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మా పరిస్థితులు మాట్లాడుకుంటాం. పెళ్ళైన కొత్తలో ఒక రోజున మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె ఆ ఇంటి పరిస్థితులన్నీ చెబుతున్నప్పుడు నేను వింటున్నటువంటి సమయంలో నా హృదయంలో నుంచి దుఃఖం వస్తుంది. ఏంటో తెలుసా, ఆ ఇంటి పరిస్థితులు మా ఇంటి పరిస్థితులు చాలా సిమిలర్గా ఉన్నాయి. ఎంత సిమిలర్ అంటే, పాకలో ఉంటే చర్చిలో ఉండేవారట, ఇల్లు లేదట. చర్చిలో ఉంటే చర్చ్ అంతా కారిపోయేదట. బలిపీఠం దగ్గర ఒక్క దిక్కునే మాత్రం నీరు పడేది కదా. వర్షం వస్తేనంట కుటుంబం అంతా వెళ్ళి బలిపీఠం మీద పడుకుండేవారు. అలా సేవ చేసేటువంటి మొదటి దినాలు. సేమ్ ఈ సిచ్యువేషన్ నేను ఆ మాటలు వింటున్నప్పుడు సేమ్ మా పరిస్థితి అంతే. పాక చర్చ్ కారిపోతుంది. అయితే కారిపోతున్నటువంటి సమయం, ఒకవేళ వర్షం వస్తే కారిపోద్ది. అలాంటి టైంలో పడుకునేటువంటి అవకాశం లేదు. అలాంటి టైంలో మా నలుగురు అనగా ముగ్గురు చెల్లెళ్ళు, నేను ఆ బలిపీఠం ఎత్తుగా ఉండేది, అక్కడ వర్షం పడేది కాదు. అక్కడికి వెళ్ళి పడుకుంటే మా నాన్నగారు అమ్మగారు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు కూర్చుని ప్రార్థన చేసేవారు. ఇలాంటి అనుభవాలు మన పిల్లలకి మనం ఎప్పుడైతే నేర్పుతామో, దేవుడు చేసినటువంటి కార్యాలు మన పిల్లలకి ఎప్పుడైతే నేర్పుతామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలు ప్రపంచాన్ని షేక్ చేసేటువంటి వారిగా తయారవుతారు.
హల్లెలూయా. యెహోషువ అనేటువంటి ఈయన చేస్తున్నటువంటి పని ఏంటి? యెహోషువ అనేటువంటి ఈయన ఇదిగో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేనును నా కుటుంబము ఏం చేస్తాము? యెహోవాను సేవిస్తాము. అంటే తన కుటుంబము కూడా ఆశీర్వాదకరంగా మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఇదిగో నీ కుటుంబము, రాబోతున్నటువంటి తరాలు, రాబోతున్నటువంటి నీ పిల్లలు మీరు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలంటే, ప్రపంచాన్ని షేర్ చేసే వారిగా ఉండాలంటే ఇక్కడే నీవు పునాది వేయాలి. ఆ పునాది ఏంటో తెలుసా? దేవుడు చేసిన ప్రతి కార్యము నీ పిల్లవాడికి, నీ పిల్లలకి నీవు తెలియచేయాలి. నువ్వే విధంగా రక్షింపబడ్డావో నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రక్షింపబడతారు. ఆ రక్షణ అనుభవాలు ఎవరికి తెలియచేయాలి? మన జనరేషన్కి తెలియచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ జీవితంలో అదే కనబడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఆ ఇశ్రాయేలీలకి చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు శత్రువుల మీద విజయం సాధించారు, శత్రువుల మీద మీకు జయం వచ్చింది. ఇదిగో మీ కత్తి వల్ల వచ్చింది అనుకుంటున్నారేమో, మీ జ్ఞానం వల్ల వచ్చింది అనుకుంటున్నారేమో, మీ బలం వల్ల వచ్చింది అనుకుంటున్నారేమో. కాదు. ఇదిగో దేవుడు మీకు ఆ విజయాన్ని ఇచ్చాడు అంటున్నాను. హల్లెలూయా. ఇది మొట్టమొదటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, మన తరము, రాబోతున్నటువంటి తరము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ తరానికి మనము చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? నువ్వు ఎలా రక్షింపబడ్డావో వాళ్ళకి తెలియాలి. దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేశాడో వారికి తెలియాలి. చిన్న చిన్న విషయాలు, దేవుడు నిన్ను పోషించినటువంటి విధానము, దేవుడు నిన్ను కాపాడినటువంటి విధానము, ప్రతి విషయాన్ని కూడా నీ తరానికి నువ్వేం చేయాలి? తెలియచేయాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, యెహోషువ జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితంలో రెండవ అద్భుతమైనటువంటి లక్షణం మనకు కనబడుతుంది. 14వ వచనం చూడండి ఒక్కసారి. కాబట్టి నేను యెహోవా యందు భయభక్తులు, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎలాగంటండి? నిష్కపటముగా అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఇంకో మాట కూడా మనకు కనబడుతుంది. ఏంటి దానికి వ్యతిరేక పదం చెప్పండి? కపటముగా. ఏంటి కపటముగా? కపటముగా అంటే మీకు ఎవరికి తెలియదా? తెలుసు. వాళ్ళు చెప్పండి. కపటముగా అంటే చాలా విధాలుగా చెప్పవచ్చు. స్వార్థం, అసూయ, ద్వేషం. అంటే భక్తి అనేటువంటిది ఇట్లా కూడా చేయొచ్చు అన్నమాట. ఎలాగా? కపటంగాను చేయొచ్చు, నిష్కపటంగాను చేయొచ్చు. అయితే నీ జనరేషన్, వస్తున్నటువంటి తరాలు ఆశీర్వాదకరంగా కనబడాలి అంటే నీ జీవితంలో ఎలాంటి భక్తి కనబడాలి? నిష్కపటముగా మనము ఎవరిని సేవించాలి? దేవుణ్ణి సేవించాలి, యెహోవాను సేవించాలి. బైబిల్ గ్రంథంలో కపటమైనటువంటి వ్యక్తులు చాలా మంది కనబడతారు. దావీదు గొలియాతుని చంపేసి తిరిగి వస్తున్నప్పుడు పాపం దావీదుకి 10,000 మంది ఏం చేస్తున్నారు? జైలు కొడుతూ వస్తున్నారు. ఈ 10,000 మంది జైలు కొడుతూ వస్తున్నప్పుడు సౌలు గారికి లోపల ఉన్నాడు, భజన ఏదో వినబడుతుంది, అరుపులు ఏ వినబడుతుంది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? ఏంటండి? సౌలుకి, దావీదుకి ఎవరు కనబడ్డదే? రాజులోనికి ఏమొస్తుంది? ఎలాంటి రాజు అయిపోయాడు? చాలా జాగ్రత్త. మన జీవితంలో కూడా కొన్నిసార్లు
ఒకడు ఎదిగాడు అనుకో, ఒకడు ఎదుగుతున్నాడు అనుకో, ఈ పథకం వచ్చేది అర్థమవుతుందా? ఈ స్వార్థం వచ్చేది, ఈ అసూయ వచ్చేది, ఈ కుళ్ళు వచ్చేది, మొత్తం అంతా లోపల పోద్ది. చివరికి బీపీ మొత్తం ఇవన్నీ కూడా కపటపు ఆలోచన, కపటపు భక్తి, స్వార్థపూరితమైనటువంటి భక్తి. మందిరానికి వచ్చేవారినే కానీ ఎలాంటి భక్తో తెలుసా? కపటపు భక్తి. మందిరములో ఉంటూ ఉన్న వారినే ఎలాంటి భక్తో తెలుసా? కపటపు భక్తి. ప్రసంగాలు 3 రకాల ప్రసంగాలు ఉంటాయంట. 1 లాలింపు ప్రసంగం, 2 తాలింపు ప్రసంగం, 3 జాడింపు ప్రసంగం. నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను. ఇందులో నేను చేసేటువంటి ప్రసంగం ఏ తావుకు వస్తుందని ఆలోచన చేశాను. అప్పుడు నాకు అర్థమైంది ఏ తావుకు వస్తుంది. సరే, దేవుడి తలాంతి ఇచ్చాడా? జాడించే తలాంతి ఇచ్చాడా? జాడింపు ప్రసంగమా? హల్లెలూయా. జాడిస్తూ ఉన్నప్పుడు ఏం వదలాలా? వదలకపోతే ముందు నేలకేసి కొడతారు, తర్వాత ఈ బండకు కూడా రాకపోతే ఇంకది వేసుకోవడానికి ఉపయోగపడదు. కొండలు తెప్పడాక వేస్తాం. చివరికి ఏమవుతుంది అది? జాడించినప్పుడు జాడించబడి మురికి పీల్చుకో. మురికి వదలలేదనుకో బండ దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా వదలలేదనుకో అగ్గి దగ్గరికి వెళ్తాం. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఎలాంటి భక్తి? మందిరానికి వస్తున్నటువంటి మనము ఎలాంటి భక్తి చేస్తున్నాం? కపటముతో కూడినటువంటి భక్తి మనం చేస్తున్నామా? అయితే జాగ్రత్త, రాబోతున్నటువంటి తరాల్ని నువ్వు శాపకరంగా చేయబోతున్నావు. రాబోతున్నటువంటి తరాల్ని నువ్వు ఆశీర్వాదకరంగా ఉంచడం లేదు. రాబోతున్నటువంటి తరాల్ని ఇదిగో ఒక భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉంచబోతున్నావు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబము, నీ జనరేషన్, నీ సంతానము ఇదిగో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు కానీ నేను కానీ ఈ లోకములో దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి భక్తి చేయాలో తెలుసా? నిష్కపటమైనటువంటి భక్తి చేయాలి. హల్లెలూయా. అందుకే చూడండి, బైబిల్ గ్రంథములో కొంతమంది వ్యక్తులు మనకు కనబడతారు, మనకు తెలిసినటువంటి వ్యక్తులే. అననీయ, సఫీరా కానీ, గెహాజీ కానీ ఇలాంటి వ్యక్తులు మనకు కనబడుతున్నప్పుడు వారి యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు వారు కపటమైనటువంటి భక్తి చేసినట్లుగానే మనకు కనబడతారు. హల్లెలూయా. స్వార్థముతో, అసూయతో, ఏదో 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 వాళ్ళ యొక్క లాభాల కోసం దేవుని దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, ఎలీషా అనేటువంటి ఆయన దగ్గర ఎవరున్నారు? గెహాజీ ఉన్నాడు. ఈ గెహాజీ ఉన్నప్పటికీ కూడా ఎలీషా చాలా భక్తిపరుడు. ఎలీషా ఒక భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు. అలాంటి ఆయన దగ్గర ఎలాంటి భక్తి చేసే వ్యక్తి ఉన్నాడు? ఎలాంటి వ్యక్తి? ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి 12 మంది మనకి శిష్యులు కనబడతారు. అయితే అందులో 11 మంది మంచిగానే భక్తి చేస్తున్నారు. అందులో ఒక్కడు మాత్రం ఎలాంటి భక్తి చేస్తున్నాడు? ఎలాంటి భక్తి చేస్తున్నాడు? Come and sit here. Please. You come here. Here. Yeah.
Yes, praise God. Yes. Yeah, you please come sit here. Yeah, you be sit here. ఆమె ఏం చెప్తుందో తెలుసా? నేను ఇక్కడ పరలోకాన్ని చూస్తున్నాను, బలమైనటువంటి అగ్నిని చూస్తుందని చెప్తాను. Really, are you seeing fire here? Okay. ప్రియ దేవుని సంగమా, wait, I will talk to you later. Please be silent, okay? Okay. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూథ అనేటువంటి వ్యక్తి 12 మందిలో ఒక్కడే. కానీ ఈ 12 మందిలో ఒక్కడు ఎలాంటి భక్తి చేస్తున్నాడు తెలుసా? కపటమైనటువంటి భక్తి చేస్తున్నాడు. తన జీవితం ఏమైంది మనందరికీ కూడా తెలుసు. గెహాజీ జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఇదిగో ఎలీషా అనేటువంటి మంచి దైవ సేవకుని దగ్గర ఉన్నాడు, మంచి ప్రవక్త దగ్గర ఉన్నాడు, మన్నించేటువంటి ఆ యొక్క ప్రవక్త దగ్గర ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ యొక్క గెహాజీ ఏం చేస్తున్నాడు తెలుసా? కపటమైన భక్తి చేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో కపటమైనటువంటి భక్తి నువ్వు చేస్తున్నావా? ఇంకా నీ బ్రతుకులో కపటమైన భక్తి నువ్వు చేస్తున్నావా? జాగ్రత్త, రాబోతున్నటువంటి తరాల్ని నువ్వు శాపకరంగా మారుస్తూ ఉన్నావు. హల్లెలూయా. రాబోతున్నటువంటి తరాల్ని నువ్వు శాపకరంగా మారుస్తున్నావు. ఇక్కడ యెహోషువ జీవితాన్ని చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది 14వ వచనంలో. ఏంటో తెలుసా? కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు అన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఎలాంటి భక్తి మనం చేస్తున్నాం? ఈ మధ్యాహ్నం దేవుణ్ణి మనం ఎలా సేవిస్తున్నాం? ఇంకా హృదయంలో అసూయ పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నామా? ఇంకా హృదయంలో కపటం పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నామా? ఇంకా హృదయంలో ఈర్ష్య పెట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నామా? ఇంకా దేవుని మందిరములు వచ్చేటప్పుడు ఇంకా కోపంతోనే దేవుని మందిరానికి వస్తున్నామా? చాలా జాగ్రత్త. ఇలాంటి భక్తి నీ జీవితానికి కానీ నీ కుటుంబానికి కానీ ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ తన జీవితంలో మనకు కనబడుతున్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఆయన నిష్కపటమైన భక్తిని చేస్తున్నాడు. మూడో విషయాన్ని నేను చూపించి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడోది, ఆయన జీవితాన్ని చూసినప్పుడు 15వ వచనం చూడండి ఒక్కసారి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచని ఎడల మీరు ఎవరిని సేవించుదురో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో? అమోరియ దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో? ఏమన్నాడు? మీ ఇష్టం రా నాయనా, మీ ఇష్టం. మిమ్మల్ని ఏం బలవంతం చేయడం లేదురా, మీ ఇష్టం. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. మీ ఇష్టం. ఇన్ని గుర్తు చేసినా కూడా దేవుడి కార్యాలు ఇదిగో అబ్రాహాము దగ్గర నుండి మీరు కానానికి వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్ని కార్యాలు గుర్తు చేసినా కూడా ఇదిగో మీకు అర్థం కావడం లేదా? మీ ఇష్టం నాయనా. ఇప్పటికైనా దేవుణ్ణి సేవిస్తారో లేకపోతే అన్య దేవతల్ని సేవిస్తారో మీ ఇష్టం నాయనా అని చెబుతూ నేను ఒక అద్భుతమైనటువంటి తీర్మానం తీసుకుంటున్నాడు. ఆ తీర్మానం ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఒక్కసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. He has taken the decision. He and his family, they will be following, they will be serving God. Hallelujah. ప్రియ దేవుని సంగమా,
ఈ మధ్యాహ్నం దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకటి, మన జనరేషన్, రాబోతున్నటువంటి తరాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట. ఏంటది? దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు, ప్రతి కార్యము కూడా మన తరాలకు మనము తెలియచేయాలి. రెండవ కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, కపటమైన భక్తి కాదు మనకు ఉండవలసింది, నిష్కపటమైన భక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. మూడవ కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, అక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక బలమైనటువంటి తీర్మానం తీసుకుంటున్నాడు. బలమైనటువంటి తీర్మానం. ఆ తీర్మానం ఏంటో తెలుసా? ఆయన దేవుణ్ణి వెంబడించాలనుకున్నాడు. Joshua, he has taken a decision to follow the Christ. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయము, యోషువ అనేటువంటి ఆయన ఎలాగైతే తీర్మానం తీసుకున్నాడో నీ జీవితంలో, నా జీవితంలో మనము కూడా మంచి తీర్మానం తీసుకునే వారిగా ఉండాలి. ఏంటి ఆ తీర్మానం ఏంటో తెలుసా? నేను, నా కుటుంబము దేవుని కొరకే బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమం, మన జీవితంలో కూడా ఎలాంటి తీర్మానాలు మనం తీసుకోవాలి? అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటో తెలుసా? నాతో దేవుడు చెప్పాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టమని అనేటువంటి మాటను అబ్రహాము ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో, అబ్రహాం ఏం చేశాడంటే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటో తెలుసా? ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నీ కొడుకుని నాకు ఇచ్చేయి అనగానే, ఇదిగో అబ్రహాము తీసుకున్నటువంటి తీర్మానం ఏంటో తెలుసా? ఎస్ లార్డ్, నేను నా కుమారుని నీకు ఇస్తానని తీర్మానం తీసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని తీర్మానం తీసుకున్నాడు? సొంత కొడుకుని నీకు ఇచ్చేస్తాను నాయన, సొంత కొడుకుని నీకు ఇచ్చేస్తాను, నీకు బలిగా ఇచ్చేస్తాను, ఇదిగో నీవు అడిగావు కాబట్టి నేను నీకు ఇచ్చేస్తాను అని ఏం చేశాడు తెలుసా? తీర్మానం తీసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో తీర్మానం తీసుకున్నాడో తెలుసా? కష్టకాలంలో తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు, ఒకవేళ నీ జీవితంలోనికి కష్టాలు వచ్చినప్పుడు, ఒకవేళ నీ జీవితంలోనికి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒకవేళ నీ జీవితంలోనికి అవమానాలు వచ్చినప్పుడు, ఒకవేళ నీ జీవితంలోనికి ఇదిగో పరిస్థితులన్నీ కూడా తారుమారుగా మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నీవు, నేను, మనమందరం కూడా తీర్మానం తీసుకోవాలి. ఏ తీర్మానమో తెలుసా? లార్డ్, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను మాత్రమే సేవిస్తాను అనేటువంటి తీర్మానము. హల్లెలూయా. నేను నిన్ను మాత్రమే సేవిస్తాను, నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను. whatever problem before me, whatever problems, whatever circumstances before me, whatever panic situation before me, Lord, I follow you. We have to take the decision. Hallelujah. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము తీసుకోవలసినటువంటి తీర్మానము, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటామో ఏం జరుగుతుంది అంటే దేవుడు మనల్ని గొప్పగా ముందుకు నడిపిస్తాడు. అందుకే చూడండి, ఒక మాటను చూపించి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 1 from 6 to 8. ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. ఏంటంట? ఎవరెళ్ళు? దానియేలుతో పాటు ఇంకెవరున్నారు? వీళ్ళు ఎవరెళ్ళు? షడ్రకు మేషకు, వాళ్ళ పేర్లే ఇవి. ఎవరితో ఉన్నారంట? దానియేలుతో ఉన్నారు. అయితే
దానియేలు జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటంటే, రాజు అనేటువంటి వాడు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఆహారాన్ని తిరస్కరిస్తున్నారు. ఈ ఆహారాన్ని తిని మేము అపవిత్రము అవ్వము అని తిరస్కరిస్తున్నప్పుడు అక్కడ గొప్ప అద్భుతమే జరిగింది. అలా మనము షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే దండం పెట్టలేదో రాజుగారు చేసినటువంటి పని ఏంటి, అందులో వేసేస్తానని వార్త పంపించారు. అప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి, రాజా నువ్వేమి చేసినప్పటికీ కూడా మేము నీవు చెప్పినటువంటి మాట మేము, ఎందుకంటే మా దేవుడు శక్తివంతుడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. మా దేవుడు శక్తిమంతుడు. రాజా నువ్వు ఏమి చెప్పినా మేము చేయం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆజ్ఞను పాస్ చేసావు. అదేంటంటే అగ్నిగుండంలో వేసేస్తానని చెప్పావు. అయితే రాజా మేము తీసుకుంటున్నటువంటి తీర్మానం ఏంటో తెలుసా, నీవు అగ్నిగుండంలో మమ్మల్ని వేసేసినా నీవు అన్నట్టుగా మేము చేయమని తీర్మానం తీసుకున్నారు. అలాంటి టైంలో తీర్మానం తీసుకున్నప్పుడు వారి జీవితం ఏమైందో తెలుసా, దేవుడు 3వ 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్యకి వెళ్ళి వారిని దేవుడు కాపాడ్డాడు. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు రాజీ పడిపోయేటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఒకవేళ మనం రాజీ పడిపోయేటువంటి పరిస్థితుల్లోనికి కనుక వెళితే రాబోతున్నటువంటి తరాలకు మనము శాపకరంగా మారబోతున్నాం. హల్లెలూయా. రాజీ పడిపోయినటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే రాబోతున్నటువంటి తరాలకు మనము దీవెనకరంగా ఉండము. మరి ఎలా ఉండాలి అంటే, ఇదిగో దేవుని కొరకు బలమైనటువంటి తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. హల్లెలూయా. యెహోషువ జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు యెహోషువ ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాడు. ఏంటంటే అది, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము. హల్లెలూయా. ఈ మధ్యాహ్నము ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. రాబోతున్నటువంటి తరాలు అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, మన కుటుంబాలకే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఇదిగో ఈ టైంలోనే మనము చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా, దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా మన పిల్లలకు మనము తెలియచేయాలి. హల్లెలూయా. రెండో విషయం ఏమిటి, మనము నిష్కపటమైనటువంటి భక్తి చేయాలి. ఈ భక్తి ఎవరు చూస్తారు? యెహోషువ ప్రజలందరూ ఉన్నారు. ప్రజలందరూ ఉన్నప్పుడు యెహోషువ మాట్లాడినటువంటి మాట ఏంటి, నేనును, ఒకవేళ యెహోషువ తేడా అనుకో, భార్య ఏమంటది అని విజిలేసి వెనక్కి వచ్చేయంటారు. పిల్లలు ఏమంటారు, చెప్పేవాళ్ళ నాన్న. ఎప్పుడు తేడా అయితే దేవుని ముందు అంత బోల్డ్గా మాట్లాడగలదా? తేడా అయితే దేవుడి ముందు అంత బోల్డ్గా మాట్లాడగలడా? అంత ధైర్యంగా మాట్లాడగలడా? యెహోషువ అద్భుతమైనటువంటి తీర్మానం ఏంటో తెలుసు. తన పిల్లలు కూడా, నిజమే మా నాన్న దేవునికి భయపడేవాడు, నిజమే మా నాన్న నిష్కపటమైనటువంటి భక్తిని చేసేవాడు, నిజమే మా నాన్న ఇదిగో కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి తీర్మానం తీసుకునేవాడు అని కుటుంబము గ్రహించింది. అందుకే కుటుంబము యెహోషువను వెంబడించగలిగింది. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడతా. అందుకే కుటుంబము యెహోషువను వెంబడించగలిగింది. అందుకే ఆ మాట అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నేనును నా కుటుంబము యెహోవాను సేవించెదము. ఈ మధ్యాహ్నం నా కొడుకు నా మాట వినడం లేదు, నా బిడ్డలు పాడైపోయారు,
నా బిడ్డలు డ్రగ్గిస్టులు అయిపోయారు. బాధపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతంగా హృదయాన్ని మార్చగలడు. హల్లెలూయా. మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మన పిల్లలు దీవెనకరంగా ఉండాలి అంటే, మన తరాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి? దేవుడు చేసిన ప్రతి కార్యము నీ తరానికి తెలియాలి. ఒకవేళ నీ తరానికి తెలియకపోతే నీ తరములో దేవుడు ఎరగని తరము వస్తుంది. దేవుడు ఎరగని తరము వస్తే వాళ్ళు దేవుని విసర్జిస్తారు. దేవుని విసర్జించేటువంటి వ్యక్తులైతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. జాగ్రత్త. హల్లెలూయా. రెండవది ఏంటి? నిష్కపటమైన భక్తి. తండ్రిగాను తల్లిగాను మన పిల్లలకి మనం చూపించాలి. అప్పుడే వాళ్ళు అనుకుంటారు, అబ్బా మా నాన్న భలే భక్తి చేస్తున్నాడు రా, మా అమ్మ భలే భక్తి చేస్తుందిరా. నీవు కుయుక్తిగా ఆలోచన చేసినప్పుడు అది కూడా ఏం చేస్తుంది? నీ మీద డబల్ అయిపోతుంది. ఏంటి? నీ మీద డబల్ అయిపోతాడు. ఎందుకో తెలుసా? నువ్వు 50 సంవత్సరాల్లో కుయుక్తిగా ఆలోచన చేస్తున్నావు. ఆడు కుయుక్తిగా ఆలోచించేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభిస్తాడు తెలుసు? ఎప్పటి నుంచి? 10వ సంవత్సరం ఉండే. నీకాడికి ఎన్ని సంవత్సరాలు తేడా? నీకు 50 సంవత్సరాలు, ఆడికి 10 సంవత్సరాలు అనుకో ఉదాహరణకి. ఎన్ని సంవత్సరాలు తేడా? 40వ సంవత్సరం దగ్గర రాబోతాడు ఎంత ఎదలో తయారైపోతాడు, లేకపోతే ఆమె ఎంత ఎదలో తయారైపోద్ది. ఒకసారి ఆలోచన చేయండి. జాగ్రత్త. నీవు చేసేటువంటి భక్తి, మనము చేసేటువంటి భక్తి మన పిల్లలకి నిష్కపటమైనటువంటి భక్తిగా కనబడాలి. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎప్పుడైనా కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తే మీ పిల్లలు ఎదురుగుంటా లేకపోతే మీ బంధువులు ఎదురుగుంటా, ఏట్రా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏంట్రా ఈ కష్టాలు, అది కాదు రావాల్సినవి. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకో. కష్టాల కోసం, ఇబ్బందుల కోసం నీ పిల్లలు కూడా దగ్గర పెట్టు. నీ పిల్లలు కూడా దగ్గర కూర్చొని పెట్టుకుని నీ సమస్య ఏంటో చెప్పు. నీ సమస్య ఏంటో చెప్పి నీ పిల్లలతో ఆ సమస్య గురించి ప్రార్థన చేయమని చెప్పు. నీ సమస్య ఏంటో నీ పిల్లలకు చెప్పి ఆ సమస్య గురించి నీ పిల్లలతో ప్రార్థన చేయమని చెప్పు. నీ పిల్లలతో ప్రార్థన చేయడం ప్రారంభించు. హల్లెలూయా. ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళకి సమస్య వస్తుంది, వాళ్ళకి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఏంట్రా నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏంటి కష్టము అన్నాడు అనుకోడు. ఏం చేస్తాడు తెలుసా? He went before the Lord. హల్లెలూయా. He goes before the Lord. అతడు దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ముందు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. నీ తీర్మానాలు ఎలా ఉన్నాయి? నీ తీర్మానాలు ఏ విధంగా తీసుకుంటున్నావు? కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఇదిగో నీ తీర్మానం ఎట్లా ఉంటుంది? కుటుంబం అంతా దగ్గర కూర్చోబెట్టి ఆ సమస్యను కుటుంబంతో షేర్ చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ మధ్యాహ్నం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే అట్టి రీతిగా చేస్తారో వారి యొక్క తరాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మన కుటుంబాలని దేవుడు అట్టి రీతిగా నడిపించునుగాక. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ మధ్యాహ్నం మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు. నీవు మంచి దేవుడవు. రానున్న రోజుల్లో మా తరాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మేము ఈ లోకంలో ఏం చేయాలో
ఏం పనులు చేయాలో చాలా స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా నీ మాటలు విని ఆ మాటల ప్రకారంగా ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. రానున్నటువంటి మా తరాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుటకు నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాను. నాయన నీవు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట మా అందరి హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయాలని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కానుకలు పట్టుకుంటా. హల్లెలూయా. యేసయ్యా నిన్ను సేవించును, ఆరాధించును, స్తుతించును. యేసయ్యా నిన్ను సేవించును, ఆరాధించును, స్తుతించును. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. యేసయ్యా యేసయ్యా నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. ఓ యేసయ్యా 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 యేసయ్యా, నింపావు నీ రక్తితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నీ మహిమపరుతును. నింపావు నీ రక్తితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నీ మహిమపరుతును. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. బందీనైపోయా నిరమునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడుట. యేసయ్యా 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 యేసయ్యా, నిరమునిగి తేలాక నీ విడుదలనే పొందా. నిరమునిగి తేలాక నేను పొంగిపోయా. నిరమునిగి తేలాక నీ జీవమునే పొందా. నిరమునిగి తేలాక నే బందీనైపోయా. నిరమునిగి తేలాక నే విడుదలనే పొందా. నిరమునిగి తేలాక నేను పొంగిపోయా. నిరమునిగి తేలాక నీ జీవమునే పొందా. నిరమునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా యేసయ్యా
ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. బలవంతుడా ప్రయత్నికుడా నృత్యము చేయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా నృత్యము చేయుడా నా జీవనదాత. ఉన్నవాడాడు వాడానికే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడాడు వాడానికే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తివంతుడా సర్వశక్తివంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప వేరే ఎవరు పూజింపరయ్యా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నిన్ను తప్ప వేరే ఎవరు పూజించరయ్యా. నిత్యము నీ నామమునే స్తుతించెదను. నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ వారంలో జరగబోతున్నటువంటి ప్రార్థన కృతి చదువుతున్నాను, ఒకసారి వినండి. ఈరోజు రాత్రికి బెనుగు రాజు గారి దగ్గర ప్రార్థన కూడిక ఉంటుంది. శుక్రవారం ఉదయం మెరుగు సతీ గారి దగ్గర ప్రార్థన కూడిక. ఆ యొక్క రాత్రికి మందిరంలోనూ ఉపవాస ప్రార్థన కూడిక. ప్రార్థన చేసుకుంటాను.